హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సొసైటీ ఆఫ్ ది స్నో. ఈ వీక్ ఒక మంచి సినిమా చూద్దాము అనుకుంటే డెఫినెట్లీ ఇది ట్రై చేయమామ. 1% కూడా నేను డిసప్పాయింట్ చేయదు. అట్లాగే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇంకా స్టోరీ బోర్డులోకి వస్తే కనుక 1972లో ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన ఒక రబ్బీ టీము చిలీ దేశానికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు వెళ్తున్న క్రమంలోని ఫ్లైట్ క్రాష్ అవుతుంది. ఆ ఫ్లైట్ కూడా యాండీ పర్వతాలు ఉన్న ఒక మంచు ప్రదేశంలో క్రాష్ అవ్వడం వలన దాదాపుగా జనాలకి ఆ పర్వతాలకి కొన్ని వందల కిలోమీటర్ దూరంలో క్రాష్ అవ్వడం వల్ల ఫుడ్ ఉండదు, మనుషులు ఉండరు, ఏనీ నెట్వర్క్ ఏమి ఉండదు. దాదాపుగా ఆ పర్వతాల్లో 60 రోజులు ఉంటారు. 60 రోజులు కూడా ఫుడ్ లేకుండా ఎట్లా సర్వే అయ్యారు అన్నదాన్ని మాత్రం అద్భుతంగా చూపించాడు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఒక మనిషి చనిపోతే తినాలా అని ఆలోచించే స్టేజ్ నుంచి ఒక మనిషి ఎప్పుడు చనిపోతే అప్పుడు తిందాము అన్న స్టేజ్కి వెళ్ళిపోతారు. అంత బాగా తీసాడు. సినిమాటోగ్రఫీ అదిరిపోద్ది. పర్టికులర్గా మ్యూజిక్ అయితే మాత్రం తోపు ఉంది. మిస్ కాక మామ, కుదిరితే సబ్స్క్రైబ్ చేయి మామ. థ్యాంక్ యూ.